హాయ్ ఎవరీవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు చూడండి, చెరువుల్లో నల్ల బంగారం చూడండి. ఇది చెరువులు కాదు, పట్టా ల్యాండ్స్ అని చెప్తారు డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే. లొకేషన్స్తో సహా పెట్టినా కూడా పోవడానికి అధికారులకు తెలీదు. ఊరికే ఏదో చేరుకుంటారు. అప్పట్లో వాళ్ళకి సైన్ చేసేది కూడా వస్తుందో రాదో తెలియదు, కానీ అంతా బొట్నేలు గుర్తులలో చేరుకొని పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. ఇది చెరువులు కాదంట. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిద్రపోతున్నారు, మొత్తం నిద్రలో ఉన్నారు. లేయండి స్వామి, పర్యావరణాన్ని నాశనం చేయొద్దండి. వన్యప్రాణాలు బలి అయిపోతున్నాయండి మీ దెబ్బకు. ఏంటి ఇది? అడవులు కాలిపోతాయి. అడవులు కాలిపోయి అక్కడున్న వన్యప్రాణులు, జింకలు, పందులు, దుప్పలు, చిరుతలు, ఈ నెమళ్ళు అన్నీ వచ్చి ఈ చెరువుల్లో చేరుకున్నాయి. ఈ చెరువుల్లో చేరుకున్నప్పుడు ఈ చెరువులన్నీ ఇట్లా నాశనం చేస్తే అవి ఎక్కడికి పోవాలా? ఆ ఊర్లో వేయడము, పొలాల్లో పోవడము, పొలాల్లో పోతే రైతులు ఏదో కరెంట్ ఇవ్వడము, ఇంకోటి చేసి దాంట్లో ప్రాణాలు మొత్తం మీద వెళ్ళిపోతున్నాయి. కరువు జిల్లా స్వామి, కలెక్టర్ గారు, కరువు జిల్లాలో ఇట్లా ఒక్కదానికి అనుమతులు లేవండి. ఒకవేళ ఇచ్చినా ఎలా ఇస్తారండి? చెరువుల్లో, రెవెన్యూ ల్యాండ్లో మొత్తం టన్నులకు టన్నులు, లారీలకు లారీలు రోజు తరలిపోతుంటే నల్ల బంగారము ప్లస్ సీమ్దాలి కట్టెలు ఏం చేస్తున్నారండి స్వామి? అభివృద్ధి బాగానే ఉంది, అడవులు కూడా అభివృద్ధి కావాలండి. ఏదో ఒక 2000 హెక్టార్లు 3000 హెక్టార్లకు ఒక్కొక్క మనిషే ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. రెవెన్యూ వాళ్ళు ఉన్నారు కదండి, రెవెన్యూ వాళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు. మనము ఇప్పుడు వర్షాలు పడుతున్నాయే, వర్షాలు ఏదో కూల్ నుంచి కాదు, ఇలా హీట్ అయిపోయి భూమి మొత్తము క్లౌడ్ బరెస్ట్లు అవుతున్నాయండి. మనం పడతాండే వర్షాలన్నీ మన ప్రకృతి సిద్ధంగా పడ్డంలే. మాకు వర్షాలు బాగా అవుతున్నాయి అనుకుంటున్నారు. దట్ ఈజ్ రాంగ్. క్లౌడ్ బరెస్టెస్ అవుతున్నాయండి. భూమి హీట్ అయిపోయి ఆ హీట్కి తట్టుకోలేక మేఘాలు బరెస్ట్ అయ్యి వర్షాలు కురిచి ఊర్లు కొట్టుకుపోతుంటే కలెక్టర్ గారు దీని మీద వెంటనే చర్య తీసుకొని, ఈరోజు నేను గ్రీవెన్స్కి ఇప్పుడు వస్తుంటే ఇది తీశానండి. కడుపు మండదా అండి? ఇలా చూడండి, భూమిని హీట్ చేస్తాండే చూడండి. ఎవడిచ్చాడండి అనుమతులు నల్ల బంగారాలను తయారు చేయడానికి? ఇక్కడ ఎత్తుతారు లోడు, తెలంగాణవి పర్మిట్ వేస్తారండి బొగ్గులకు. ఎస్, నేను చూపిస్తాను కావాలంటే. దీనికి ఎక్కడి నుంచో తెలంగాణని కేల్కత్తా దుకాన్ బంద్, 1 అయిపోతుంది. మన ఒక లారీ చూస్తే దానికి తెలంగాణ నుంచి వచ్చింది, కానీ టోల్ గేట్లు లేదు, నో చెక్ పోస్ట్, నో చెకింగ్. ఈ ఫారెస్ట్ చెక్ పోస్టులు ఉన్నాయి కానీ దమ్ముడికి పనికిరాయండి. ఇట్లే పోతా ఉంటాయి లోడ్లు. అది ఎక్కడి నుంచో వచ్చింది? ఏమి ఒక లారీకి కూడా సీల్ వేయరండి. దేనికి? ఓన్లీ వసూలుకు మాత్రం పెట్టుకున్నట్టున్నారు. ఎస్, కరెక్ట్ నేను చెప్పేది. ఓకే, అది లిమిట్ ఉండని. ఈ వన్యప్రాణుల చట్టం కింద వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టకూడదు? ఫస్ట్ అది చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే మీవన్నీ ఇక్కడ వచ్చాయండి, మీ అడవుల్లో నుంచి మీదే బాధ్యత. అది వన్యప్రాణాల చట్టాలు మీరే కదండి చేస్తూ ఉంటారు. వీడు వచ్చి చేస్తూ ఉన్నాయి కదా. కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళ మీద కూడా కేసు వేసి, మొన్న పెనుగొండ చెరువులో, బాబాయ్ స్వామి చెరువు ఆడంతా బొక్కలు ఇదే విధంగా జరుగుతున్నాయి. నేను లొకేషన్స్ సహా పెడుతున్నాను. స్కూల్లో వచ్చినాయండి, స్కూల్ పిల్లల్ని ఎత్తుకొని వచ్చినాయి. మనకు అడవి పందులు వచ్చినాయి. నిన్న పేపర్లో వచ్చింది చూడండి. మనకు పేపర్లో వస్తే కానీ మనం చూడము.
ఇంకేం చెప్తే చాలా ఉన్నాయి. ఫస్ట్ ఇది నిర్మూలించి ఈ నల్ల బంగారాన్ని చెరువుల్లో చేయడం, రెవెన్యూ ల్యాండ్లో చేయడం, అనుమతులు లేకుండా కాల్చడం చట్ట విరుద్ధం. భూమి వేడైపోయి ఏమైపోవాలండి? గ్రీనరీ పోయింది, ఇక్కడ భూమి వేడైపోతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఎక్కడ ఏమి ఇలా ఇర్రెగ్యులర్గా చేస్తుంటే రెవెన్యూ అధికారులు మస్తుగా ఉన్నారండి. మీకు స్టాఫ్ చేయండి. దాన్ని చెప్పాలంటే చాలా ఉన్నాయి. వద్దు, ఫస్ట్ ఈ నల్ల బంగారాన్ని అరికట్టి చెరువులను రక్షిస్తారని ప్రతి ఒక్క ఆఫీసర్ని పేరు పేరున కోరుచున్నాను. థ్యాంక్ యూ ఆల్.